తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. నూతన పరిచయాలు ఏర్పడి పెట్టుబడులు పెట్టే అవకాశము వ్యాపార రంగంలో ఉన్నవారికి కొంత ఎక్కువగా ఉన్నది. రాజకీయ రంగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీకు సమయానికి డబ్బు చేతికి వస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది. నిరుద్యోగులకు కొంత శుభవార్త వినే అవకాశం ఉన్నది. తులారాశి వారు ఈరోజు షిరిడి సాయినాథాయ నమః అని చెప్పి 11 సార్లు అనుకొని ఆ యొక్క షిరిడి సాయినాథునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తను వింటారు. వ్యాపార రంగంలో మీరు కొంత రాణిస్తారు. ఉద్యోగస్తులకు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. కుటుంబం లోపట పిల్లల ద్వారా మంచి శుభవార్తను వింటారు. వృశ్చిక రాశి వారు ఈరోజు గురు దత్తాత్రేయాయ నమః అని చెప్పి దత్తునికి నమస్కరించండి, లేదా దత్త కవచం పఠించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. దూర ప్రయాణాల అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. అదేవిధంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి. ధనస్సు రాశి వారు ఈరోజు దత్తాత్రేయ వజ్ర కవచం వినండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.